సో హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే చివరి దాకా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇదైతే ఎర్రపు చెట్లు. సో సీతమ్మ జడలు కూడా అని అంటారు. సో తెలంగాణలో ఎవరైనా కూడా బతుకమ్మను పేర్చాలి అని అంటే ఈ ఎర్ర పువ్వు అని అంటే సీతమ్మ జడలు అయితే చాలా ముఖ్యం. ఇది చాలా అంటే ఈ మధ్యన చాలా కలర్స్ అయితే పండించడం జరుగుతుంది. సో రైతులకు అంటే పండించడం ఒక ఎత్తు అయితే అమ్మడం ఇంకొక ఎత్తు అవుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసి మన టాపిక్ వచ్చేసి చాలా ఉన్నాయి. సో వీడియో అయితే చివరి దాకా చూడడానికి అయితే ట్రై చేయండి. ఎంతో కష్టపడి పండించిన దాన్ని మార్కెట్కి తీసుకెళ్తే సో ఈరోజు కాకపోతే రేపు వెళ్ళిపోతుంది, రేపు కాకపోతే ఎల్లుండిపోతుంది అనుకుంటాం. కానీ ఇది ఒక్కరోజు మాత్రమే. అంటే 12 గంటలు అంటే బతుకమ్మను మ్యాక్సిమం ఏంటంటే ఒక 12 అంటే 2 ఆ టైం వరకు మాత్రమే మార్కెట్ అనేది నడుస్తుంది. సో సద్దుల బతుకమ్మ రోజు ఒక్కరోజు కోసం అని చెప్పి చాలా రోజులు కష్టపడి ఎంతో కష్టపడితే కానీ ఈ ఎర్ర పువ్వును అంటే మనం పండించలేము. సో ఇప్పుడు ఈ ఎర్ర పువ్వు అంటే పండించడం ఒక ఎత్తు అయితే తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మార్కెట్లో ఏం చేస్తారంటే ఈ పువ్వుకి ఇంత రేటా, దీనికి ఇంత రేటా అని అంటారు. సో మీరు కొనేటప్పుడు ఏం చేస్తారంటే మార్బేరాలు మాత్రం అంటే వేరే వాళ్ళకి అమ్ముతారు కదా. సో రైతుల దగ్గర నుంచి కొనుక్కోండి, కొంచెం తక్కువలో వస్తాయి. సో ఒక మోపు లెక్క కడతారు, లేదా కట్ట లెక్క వైజ్గా అమ్ముతారు. మీ ఊర్లో ఎట్లా అమ్ముతారు అనేది మాకు కూడా తెలియదు. సో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఏంటి అని అంటే చాలామంది ఎంతో కష్టపడి అయితే బతుకమ్మల కోసం అని చెప్పి అంటే ఎంత రేట్ అయినా పర్లేదు కొంతమంది తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్ళిన దాన్ని ఏం చేస్తున్నారు అని అంటే సో మీరు తీసుకెళ్ళి బతుకమ్మని పేర్చిన తర్వాత మీరు ఒక్క అంటే భగవంతునికి కోసమే కదా మీరు ఇంత కష్టపడి చేసేది. సో మీరు చేయాల్సింది ఏంటి అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒకప్పట్లో మన రాత మారాలి అంటే భగవంతుని ప్రార్థించడం అని అంటే మీరు డీజేలు పెట్టుకొని ఎగరడం కాదు. సో మీ దగ్గర ఉన్న భక్తిని చాటుకోవాలి అనుకుంటే సో కంపల్సరీ ఇప్పుడు చాలా అంటే జనరేషన్ మారుతుంది. కానీ అంటే మీరు కోలలు ఆడుకొని లేదా డీజే సాంగ్స్ పెట్టుకొని ఇలాంటివి చేస్తే మాత్రం మీరు ఇంత కష్టపడ్డా కూడా అది వృధానే అని చెప్పుకోవచ్చు. చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడ నుంచి ఇంతవరకు అయితే మొత్తానికి ఎలాంటి చెట్లు కూడా పెరగలేదు. అంటే ఇంత కష్టపడి చేసినాక కూడా ఇక్కడ ఏమీ లేదు. సో మళ్ళీ ఇంకోటి ఏంటి అని అంటే ఈ పువ్వు అయితే ఎప్పుడైతే చిన్న బతుకమ్మ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఎంగిలి బతుకమ్మ అంటారు కదా. సో దాన్ని స్టార్టింగ్ రోజు నుంచి వెళ్ళి మళ్ళీ సద్దుల బతుకమ్మ వరకు ఈ పువ్వును కాపాడే ప్రయత్నంలో డే అండ్ నైట్ కూడా కావాలి ఉండాల్సి వస్తుంది. సో ఎంతో కష్టపడితే కానీ మీ దాకా చేరని ఈ పువ్వు కోసం చాలామంది అక్కడికి ఎంత దూరమైనా వెళ్ళి కూడా కొంతమంది చాలా దూరం వెళ్ళిపోయి పువ్వులు తీసుకొని వస్తారు. సో పువ్వులు తీసుకొని వచ్చిన తర్వాత మీకోసం తీసుకొచ్చిన పువ్వులను మీరు ఎంతో కష్టపడి డబ్బులు కూడబెట్టుకొని మరి మీరు అయితే పువ్వులు అయితే కొనుక్కుంటారు. సో భగవంతుని ప్రార్థించేటప్పుడు మీరు దయచేసి ఇలాంటి కొంచెం సంస్కృతి అనేది కొంచెం కాపాడడానికి ఎంతో మీరు పోగొడతలేరు కానీ ఈ డీజేలు సాంగ్స్ పెట్టి మాత్రం మీరు కొంచెం అవాయిడ్ అయితే చేయండి. సో 1 అవర్ మనం ఒక 4 అవర్స్ ఆడుతున్నాం అని అంటే మ్యాక్సిమం ఒక 1 అవర్ సాంగ్స్ పెట్టుకొని మిగతా 3 అవర్స్ అయితే కొంచెం మన చేతులతో కానీ పాటలు పాడటం కానీ ఇలాంటివి చేస్తే రేపటి తరానికి ఏదైనా ఉపయోగపడుతుంది. సో వెనకాల ఎంతోమంది రైతులు ఎంతోమంది అయితే కష్టపడితే మీ దగ్గరికి వస్తున్నాయి. ఈ పువ్వును కూడా మీరు అంటే కొంచెం ఎక్కువ రేటు ఉన్నది అనుకోకుండా మీకు ఎంతైతే వస్తుందో సో అంటే మీకు ఏదైతే తక్కువలో వస్తుందో ఎవరి దగ్గర అయితే వాళ్ళ దగ్గర కొనుక్కోండి. కానీ ఈ పువ్వుకి ఇంత రేట్, ఇది ఫ్రీగా వచ్చేదే కదా, దీనికి అంతనా దీనికి ఇంతనా అని చెప్పి రైతుల దగ్గర మాత్రం కొంచెం అంటే వేరేగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను చూసిన కాబట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.